హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఫౌండర్స్ యొక్క వీడియోలో రీసెంట్గా మళ్ళీ మన క్రిస్ సారు మాటి సార్ అయితే క్రిస్మస్లో జరిగిన లైవ్ మీటింగ్ మన యాస్ సార్ వచ్చి చెప్పిన ఇన్ఫర్మేషన్ మరొకసారి అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరొకసారి వినండి, మీకు చాలా వాటిపై క్లారిటీ వస్తుందని చెప్పారన్నమాట. దాంట్లో మన యాస్ సార్ ఎస్ఎస్సి కేసుకి సంబంధించి కొన్ని విషయాలు, అలాగే మన యొక్క లీగల్ టీంకి సంబంధించిన కొన్ని విషయాలు, యాస్ సార్ ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అటువంటి ఛాలెంజెస్ గురించి కొన్ని విషయాలు అయితే మనకు చెప్పారు. మనం గతంలో మాట్లాడుకొని కొన్ని విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే క్రిస్ గారి ఛానల్లో, మాటి సార్ ఛానల్లో కూడా పొద్దున్నే పెట్టారన్నమాట. 41 నిమిషాలు అయితే ఆ వాయిస్ ఉంటుంది. ఎవరికి కావాలంటే వాళ్ళు ఆ వీడియో అనేది వాళ్ళ ఛానల్లో చూసుకోవచ్చు. ఓకేనా? అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఏంటంటే, కోడి మాసం వల్ల కొంతమందికి కొన్ని రకాల ఫ్లూలు వస్తున్నాయన్నమాట. దాన్ని బర్డ్ ఫ్లూ అని చెప్పి వాళ్ళైతే పేరు పెట్టడం జరిగింది. దీనికి వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో మీకు వేయడం జరిగిందన్నమాట. ముందుగా ఏంటంటే హెడేక్ వస్తుందంట, దాని తర్వాత మజిల్స్ పెయిన్ అంటే ఒళ్ళు నొప్పులు వస్తాయంట, దాని తర్వాత కొద్దిగా షివరింగ్ అంటే చలిలాగా వేస్తుందంట, అలాగే దగ్గు, జలుబు, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట. కానీ రియాలిటీ పరంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మ్యాక్సిమం పర్సన్స్ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నాకు, మా పిల్లవాడికి, మా వైఫ్కి, మా మదర్కి కూడా ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అలాంటివి కాబట్టి. ఇక్కడ కుదిరినంత వరకు చికెన్ని అవాయిడ్ చేయడానికి చూడండి, కొన్ని రోజులు కొంచెం కంప్లైంట్స్ అనేవి తగ్గేదాకా. ఓకేనా? చికెన్ అనేది తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అలాగే ఆల్రెడీ నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాము, సర్వరోగ నివారణి అని చెప్పి అన్ని రకాల ఫ్రూట్స్ని ఒక జ్యూస్ కింద కన్వర్ట్ చేసి ప్రతి ఒక్క బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చే విధంగా తయారు చేసిందే ఈ విట్టోస్ సంబంధించిన జ్యూస్ బాటిల్ మాట. మీకు ఇక్కడ ఉంది కదా. చాలామంది ఏంటంటే ఖచ్చితంగా మేము 10,000 పెట్టి ఐడి తీసుకోవాలా అంటున్నారు. అలాంటిది ఏమి ఉండదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐడి తీసుకుంటే మీకు మొత్తం మీద 4 బాటిల్ మీరు అమౌంట్ పెట్టుకుంటారు, ఇంకో బాటిల్ ఫ్రీ. అంటే 5 బాటిల్స్ వస్తాయి. అంటే అప్పుడు మీకు బాటిల్ కాస్ట్ మహా అయితే 2,000 పడుతుంది. అలా కాకుండా మీరు బాటిల్ విడిగా పర్చేస్ చేయాలంటే 2,700 బాటిల్ పర్చేస్ కాస్ట్ ప్లస్ మీకు కొరియర్ ఛార్జెస్తో పాటు 3,000 దాకా అవుతుందన్నమాట. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బాటిల్ తీసుకోవాలనుకుంటే అందరి మీద కలిపి మీరు ఒక ఐడి తీసుకున్నట్టయితే మీకు దాదాపు 4 బాటిల్ ప్రైస్ మీరు డబ్బులు పెట్టినట్టయితే 5వ బాటిల్ ఫ్రీగా వస్తుందన్నమాట. 5 బాటిల్ మీకు అప్పుడు 2,000 రూపాయల లోపే, అది కూడా మీకు కొరియర్తో సహా వస్తుంది. నార్మల్గా మీకు బాటిల్ కాస్టే 3,000 ఎంఆర్పి ఉంటుందన్నమాట. ఓకేనండి? మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. 3,000 ఎంఆర్పి ఉన్న బాటిల్ మీకు ఉట్టి బాటిలే కావాలంటే 2,700కి మేము ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, ఆ విట్టోస్ జీకే లుక్స్ అని ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ అనేది దీని గురించి వస్తే దాని గురించి తెలుసుకోండి. ఓకేనా? మనం ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్దాం. మన కంపెనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కంప్లైంట్స్ ఉన్నాయనేవి మనం బయట ఎవరో యూట్యూబర్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఇబ్బంది కానీ ఉన్నప్పుడు మన యాసరే కొద్దిగా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనకి చాలా వీడియోలు అయితే చెప్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మన క్రిస్మస్లో జరిగిన ఈవెంట్కి యాస్ సార్ ఏం చెప్పారన్నది మరొకసారి అయితే మన క్రిస్ సార్ అలాగే మాటి సార్ వారి యొక్క ఛానల్స్లో పెట్టారు. నేను అందుకే మీకు వాళ్ళ ఛానల్ పేరుతో సహా వేయడం జరుగుతుందన్నమాట. వీడియో లెంత్ వచ్చి 41 నిమిషాల 19 సెకండ్లు. నేను దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ మాత్రమే మీకు క్లారిటీ చెప్తాను, వీడియో లెంత్ అవ్వకుండా. ఓకేనా? అలాగే ఇక్కడ టైటిల్ ఏం పెట్టారు, మాకు ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి, ఈ వీడియోని చూడండి. మిస్టర్ యాష్ మోఫరేష్ గారు 2024 క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమైన ప్రకటనలు చేశారు అని చెప్పి మనకైతే ఈ వీడియోలో టైటిల్ పెట్టారు. ఓకేనా? వీడియో లోపలికి వెళ్ళగానే నేను మెయిన్ టాపిక్స్ మాత్రమే చెప్తానండి. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎస్సీసీ కేసు గురించి. ఇప్పుడు ఎవరో కొత్త యూట్యూబర్లు, హిందీ యూట్యూబర్లు వచ్చేస్తున్నారు. అలాగే తెలుగు యూట్యూబర్లు కూడా కొంతమంది తయారయ్యారన్నమాట. ఆన్బేస్ కంపెనీకి యూఎస్లో కేసు పడింది అది ఇదని. ఇది ఆల్రెడీ మనం 2 years బ్యాక్ చెప్పుకున్నదండి. 2021 ఆగస్ట్ ఆ రేంజ్లోనే, 2022 ఆగస్ట్ ఆ రేంజ్లోనే మనకైతే ఈ కేసుకు సంబంధించి న్యూస్ అనేది బయటకు వచ్చింది. యాస్ సార్ వచ్చి డైరెక్ట్గా లైవ్లో చెప్పారు, దిలాన్ సార్ గారు వచ్చి డైరెక్ట్ లైవ్లో చెప్పారు ఇలా కేసు పడింది. అయినా సరే మన కంపెనీని కేవలం భగవంతుడు తప్ప ఇంకెవరు, మానవ మాతృలు ఎవరు కూడా మన కంపెనీని ఏమీ చేయలేరని ఆ రోజు చెప్పారు. కాబట్టి దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే దాని గురించి మాట్లాడుతూ, అంటే ఎప్పుడు మాట్లాడారు అనేది కూడా చెప్తా. ఈ వీడియో ఓపెన్ చేసిన తర్వాత 18 నిమిషాలకి మీరైతే కొంచెం స్కిప్ చేయండి. 18 నిమిషాల నుంచి ఎస్ఎస్సి కేసుకి సంబంధించి మన యాస్ సార్ అయితే చెప్పారు. అసలు ఎస్ఎస్సి కేసుని నేను గమనించడం జరుగుతుంది. ఎస్ఎస్సి కేసుకి సంబంధించి కూడా మన లీగల్ టీం, మనకంటూ ఒక బలమైన లీగల్ టీం ఉంది. వారు ప్రతి ఒక్కదాన్ని చాకచక్యంగా చూసుకుంటారని ఇక్కడ యాస్ సార్ చెప్పారు. ఓకేనా? యాస్ సార్ అయితే మొత్తం క్లారిటీగా మనకంటూ బలమైన లీగల్ టీం ఉంది. ఈ ఎస్ఎస్సి కేసుకి సంబంధించి వారు ఆల్రెడీ
ఇంటర్నల్గా ఫైట్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళు ఒక మంచిగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని యాజ్ సార్ చెప్పారు. ఓకేనా, క్రిస్మస్ అయిపోయి మనకేమో 10-15 నెలలు ఏం అవ్వలేదు కదండి. ఓకేనా, కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. అలాగే యాజ్ సార్ ఇంకోటి ఏం చెప్పారంటే, నాకు డబ్బులు తీసుకోవడం అనేది పెద్ద ఇంట్రెస్ట్ కాదు. అంటే డబ్బులు తీసుకోవడము, డబ్బులు ఇవ్వడం అనేది కాదు మెయిన్ ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ అనేది క్రియేట్ చేయడం అనేది నాకు బాగా ఇష్టం అని చెప్పి యాజ్ సార్ ఈ వీడియోలో చెప్పారన్నమాట. అంటే ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా, ప్రతి ఒక్కరిని అందరూ గౌరవించే విధంగా ఒక వాల్యూని క్రియేట్ చేయడమే నాకు చాలా ఇష్టం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే కొంతమంది అయితే చాలా రకాలుగా నన్ను నా ఫ్యామిలీని కలిపి చాలా రకాల ఇబ్బందులు అయితే పర్టికులర్గా పబ్లిక్గా చేస్తున్నారు. అంటే కొన్ని రకాల ఛానల్స్ తెలిసిందే కదండి, మన యాజ్ సార్ని వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి కొన్ని రకాల ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారంటే యాజ్ సార్ ఫేకు అది ఇది అని చెప్పి నన్ను ఒక ఈవిల్ లాగా, నన్ను ఒక దెయ్యంలాగా చూపిస్తున్నారు. నన్ను ఒక చెడ్డవారి కింద నిరూపించడానికి వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు కొద్దిగా బాధగానే ఉంటుంది. కానీ నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఇక్కడ ఆన్ ప్యాస్ అని ఒక ఛాలెంజ్ని నేను తీసుకున్నాను. కాబట్టి ఇటువంటి ఛాలెంజ్లో నేను ఉన్నప్పుడు మిగతా వాటికి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేసేది హ్యూమానిటీ కోసం మాత్రమే అని చెప్పి ఇక్కడ యాజ్ సార్ చెప్పారన్నమాట. అంటే ఆయన ఎంతమంది ఎన్ని తిట్టుకున్నా, ఎంత నెగిటివిటీ చేసినా, ఆయన చెడ్డవాడని చెప్పి నిరూపించడానికి ప్రయత్నాలు చేసినా సరే నేను ఎటు కూడా భయపడేది లేదు. నేను ఒక ఛాలెంజ్ని ఆన్ పేస్ని మనకు ఒక ఛాలెంజ్ కింద ఆయన తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆయన ఒక హ్యూమానిటీ పర్సన్ కింద కాబట్టి అని చెప్పారు. అలాగే బిజినెస్ నేను అనుకున్నట్టయితే, అంటే ఇటువంటి ఛాలెంజ్లు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నార్మల్ పర్సన్స్ అయితే బిజినెస్ని సైలెంట్గా మూసేసి వారు ప్రశాంతంగా ఉంటారు. కానీ నేను ఇటువంటి పనులు నేను చేయను. బిజినెస్ని నేను మూసేయాలనే ఆలోచన కూడా నాకు అస్సలు లేదు. కాబట్టి తెలివిగా తప్పించుకోవడానికి నేను బిజినెస్ మూసేయను అని చెప్పి యాసర్ 1-2 సార్లు చెప్పారన్నమాట. అలాగే నాకు నచ్చని పని నేను ఎప్పుడు కూడా చేయను. నా మనసుకు నచ్చింది ఎప్పుడైనా సరే డూ ఆర్ డై, చెయ్యి లేదా చావు అన్న నినాదాన్ని నా మైండ్లో ప్రతిరోజు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి ప్రతిరోజు కూడా పని చెయ్యాలి అని, చనిపోయేదాకా కూడా ఆ యొక్క పనిని సక్సెస్ చేయాలనేది నా యొక్క ధ్యేయం అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ యాసర్ చెప్పారన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన మైండ్లో ఈ పదమే పదే అనిపిస్తుందంట. అంటే పని చెయ్యి లేదా చావు అన్న పదం, డూ ఆర్ డై అనే పదం ఆయన మైండ్లో ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుందని కూడా మన యాసర్ చెప్పారు. అలాగే ఆన్ పేసు అనేది నా యొక్క విజన్, అలాగే ఒక మిషన్. ఆన్ పేసు అనేది ఆయన యొక్క విజన్, అలాగే మిషన్ అని కూడా యాసర్ మరొకసారి అప్పుడు కూడా చెప్పారన్నమాట. అలాగే నేను ఒక మంచి మార్గానికి దారి అవడానికే చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కరప్షన్లో, అంటే ప్రజెంటు ప్రపంచంలో జరుగుతున్న కరప్షన్ని ఒక దారిలోకి తీసుకొచ్చి నేను ఒక మంచి భవిష్యత్తుని ప్రతి ఒక్కరికి తేవడం కోసమే నేను మొత్తం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే ఒక పాజిటివిటీ ఇంపాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి తీసుకురావడం కోసమే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇదే నా యొక్క ప్యాషన్ అని కూడా మనకి యాసర్ అయితే ఆ యొక్క లైవ్లో చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనండి, మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే, జస్ట్ అప్డేట్స్ లేవు అని ఒక పదం మాత్రమే మనం పట్టుకుంటున్నాం. కానీ ఆయన బాధ ఏంటి, ఇంటర్నల్గా ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది మనం ఆలోచించాం. అంతే కదా. ఇప్పుడు నా గురించి నేను ఏం చెప్పాను అనుకోండి, మ్యాక్సిమం సగం మంది ఫౌండర్స్కి నా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు. అలా కాకుండా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది, సోది చెప్తున్నాడు, డప్పు కొట్టుకుంటున్నాడు, ఈ రకంగా అనిపిస్తుంది కదా. ఆ రకంగానే ఇప్పుడు యాజ్ సార్ ఏది చెప్పినా సరే ఆయన 40 నిమిషాలు దాంట్లో వచ్చి మాట్లాడారంటే టైంపాస్కి వచ్చి ఆయన అయితే మాట్లాడారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంది. ఆయన వచ్చి మనతో మాట్లాడారంటే మనకి ఏదో ఒకటి చెప్పాలి అనే ఒక ఉద్దేశం మీదకి ఆయన అయితే వచ్చి మాట్లాడడం జరిగిందన్నమాట. ఆ విధంగానే ఆయనకున్న బాధలు, బాధ్యతలు, ఆయనకున్న గోలు ఇవన్నీ కూడా మొత్తం మనకి ఆ రోజు క్రిస్మస్ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వీడియో పోస్ట్ చేశారు కాబట్టి కుదిరినంత వరకు ఇంగ్లీష్లో ఉంటుంది, చెక్ చేసేయండి. ఓకేనా. కాబట్టి ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆన్ పేస్ మీద SEC కేసు పడింది, ఆన్ పేస్ మీద పలానా చోటు కేసు పడింది, ఆన్ పేస్ ఇన్ని ఇబ్బందులు ఉంది, అన్ని ఇబ్బందులు ఉందని ఎవరో వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా మన యాసర్ వచ్చి 99% ఆయనే చెప్తారు. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు మాత్రమే ఆయన చెప్పరన్నమాట. మిగతా అన్నీ కూడా ఆయన డైరెక్ట్గా వచ్చి పబ్లిక్గానే చెప్తారన్నమాట. ఆయన ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా గతంలో మనకు అన్నీ చెప్పారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతిదీ చెప్తూ ఉంటే దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి పూర్తి అప్డేట్స్ అనేవి మనకి ఇవ్వట్లా. అందుకే ఆయన ఒక టైం లిమిట్ అనేది మనకు పెట్టారన్నమాట. 6 నెలల లోపు అని. 6 నెలల లోపు అంటే 15 రోజులు వేసుకోవచ్చు, 20 రోజులు వేసుకోవచ్చు, నెల వేసుకోవచ్చు, 2 నెలలు వేసుకోవచ్చు, 6 నెలల లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్నమాట. ఆ టైం లిమిట్కి మాత్రం మనం కట్టుబడి ఉండాలి.
మరి పలానా నెల పలానా రోజు మనం ఫిక్స్ చేయొచ్చు అంటే మన మైండ్లో మాత్రం మనం ఫిక్స్ చేసుకుందామండి. పర్టికులర్గా అది యాస్ సార్ మీద రుద్దొద్దు, ఓకేనా. అంటే యాస్ సారే చెప్పారని చెప్పి దాన్ని అనకుండా మన మైండ్లో అంటే నేను అనుకుంటున్నానని మాత్రమే మీరు అనుకోండి. ఆల్రెడీ నేనేమనుకున్నాను, నేను ఉగాది లేదా రంజాన్కి వస్తుందని నా మైండ్ సెట్లో నేను అనుకున్నాను, ఓకేనా. ఆ రకంగానే మీరు ఎప్పుడు వస్తుంది అనుకుంటే మీ మైండ్ సెట్లో మీరు అనుకోండి. అంతేగాని పర్టికులర్గా ఎవరికి కూడా ఎటువంటి డే టు టైం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియదు, ఓకేనండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియో ముగిద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన హెల్త్ డ్రింక్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే ఖచ్చితంగా డ్రింక్స్ కావాల్సిన వాళ్ళకి డ్రింక్స్ నేను పంపించడం జరుగుద్ది కొరియర్ ద్వారా. డ్రింక్ కాస్ట్ వచ్చి 2700. అలాగే మీకు మళ్ళీ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి. అలా కాదండి, మేము ఒక 4-5 ఉన్నాము, మా అందరికి ఒక 2000లోనే డ్రింక్ కావాలంటే మీరు అందరి మీద కలిపి ఎవరిదో ఒకరిది ఐడి తీసుకోవాలన్నమాట. ఐడి తీసుకున్నట్టయితే మీకు 10,000 లోపే అంటే 300 అటు ఇట్లో మీకు 5 డ్రింక్స్ అనేది కంపెనీ ఇస్తుంది. దాంతోపాటు మీకు ఒక ఐడి కూడా వస్తుంది అన్నమాట. ఈ రకంగా ప్లాన్ చేయండి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.